నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఈ రోజు మన దాంట్లోకి గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? అట్ ప్రెసెంట్ మొత్తము 2 రాష్ట్రాలలో వైరల్ అవుతున్న సాంగ్ అందరికీ వినే ఉంటారు. అది కూడా రాముని పాట, రఘుకుల తిలక రారా అనే పాట ఎక్కడ చూసినా మన ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ మొత్తం వైరల్ అవుతూ అసలు ఎన్నో పాటలు రాసిన ఆ పాట మాత్రం రాముని పాట అని దగ్గరికి వచ్చి అసలు ఎంతో ఫేమస్ అయిన పాట. ఆ పాట పాడిన వ్యక్తే మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. అది ఎవరో కాదు, కొండల స్వామి గారు. మరి అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న ఎలా ఉన్నారు? అసలు బాగున్నానమ్మా. అసలు మీ పాట వింటుంటే రఘుకుల తిలక రారా అనే పాట వింటుంటే అసలుకి రాముణ్ణి మీరు పిలుస్తున్నట్టుగా అన్నట్టు ఉంది ఆ పాట మొత్తం వింటే. అసలు దేవుడా, అసలుకి ఎక్కడికి వెళ్ళినా మన పాటలో మేము అసలుకి మునిగిపోతున్నాం అన్నట్టు అంత బాగా పాడారు. అసలు ఒక్కసారి మీ గురించి తెలుసుకుందామన్నా. ఆ పాట ఎప్పుడు పాడారన్న? ఎన్ని సంవత్సరాలు అయింది? అసలు ఇది పాడి 2 సంవత్సరాలు అయింది. రీసెంట్ గా వచ్చిన శ్రీరామనవమి మూడోది. మూడు సంవత్సరాల పాట ఇదా? 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరానికి వచ్చింది. అంటే అసలు ఈ పాట పాడాలనే ఆలోచన ఎలా వచ్చిందన్న మీకు? అసలు ఈ ఆలోచన అంటే ఇది నాకు వచ్చిన ఆలోచన కాదమ్మా. మా బాబు మణికంఠ అని, నేను అయ్యప్ప స్వామి ఆర్కెస్ట్రాలు లైవ్ ప్రోగ్రామ్ చేస్తా ఉంటా. అయితే మేము భజనకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ భజనకు ముందు బాక్సుల్లో కొంతమంది పాటలు పెడతా ఉంటారు. నాతో పాటు పాడే గాయకులు MP3 సాంగ్స్ గుడి మీద మోగుతుంటాయి, బాక్సుల్లో మోగుతుంటాయి. అయితే మా అబ్బాయికి ఎవరు, మా నాన్నగారు కూడా బాగా పాడతాడు, ఈయనకి అసలు MP3 సాంగ్స్ లేవు, మరి మామూలు ఎక్కడా మోగటం లేదు. ఎట్లయినా కూడా ఆయనకు పాట చేయించాలన్న ఉద్దేశం వాళ్ళు కలిగి అయ్యప్ప స్వామి పాట చేపిద్దామని చెప్పి 2 సంవత్సరాల క్రితం బాపట్ల శివాలయంలో ఒక అబ్బాయి పరిచయం అయితే, పసుపులేటి పవన్ శ్రీ, అతను అడిగాడు. మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు అతను. ఇట్లా నా డాడీకి ఒక పాట చేయాలని చేద్దామన్నాడు. అతను డిలే చేశాడు 2-3 నెలలు. అప్పుడు దీక్షలు తీసుకుని వెళ్ళొచ్చాం. సరే, తర్వాత కలిసిన తర్వాత నాకు మొదటి నుంచి కూడా, నేను 36 సంవత్సరాలు మాలేసుకున్నాను. మొదటి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలేసుకున్న తర్వాత నాకు అయ్యప్ప స్వామితో పాటుగా రాముల వారి మీద బాగా భక్తి పెరిగింది. ఎందుకంటే ఈ రామాయణం నాకు బాగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన గుణగణాలు, ఆయన కార్యాచరణ నన్ను బాగా కదిలించాయి. ఇక అప్పటి నుంచి నాకు ఏ చిన్న విషయం అయినా రామ అనుకోవటం అలవాటు. అట్లాగే నాకు మొదటి నుంచి అనౌన్స్మెంట్ 2 ఆటోలు ఉంటాయి మా అబ్బాయికి నాకు. దాని మీద ఒక ట్యాగ్ ఉంటది, రాముడే నా దైవం. బైక్ మీద ఉంటది. మేము కట్టుకునే ఇంటి మీద కూడా రాముడే నా దైవం. ఎందుకంటే అది నాకు అట్లా వచ్చేసింది అనమాట. అప్పుడు అబ్బాయి ఆలోచించాడు, నాన్నగారికి మొదటి పాట చేస్తున్నాం, ఆ రాముడి మీదే చేస్తే బాగుంటదని ట్రాక్ చేయించే విషయం నాకు తెలియదు. బాపట్ల వెళ్ళి ట్రాక్ చేయించి కర్లపాలెం మా ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న ఈ పాట చేయించాను, పాడుదురమ్మన్నాడు. అప్పుడు వెళ్ళి పాడే సింగిల్ టేక్ లో రఘుకుల తిలకరారా, అది అంతకు ముందు కూడా లైవ్ లో పాడుతూ ఉండేవాడిని. ఇంట్లో పాడుతూ ఉండేటోళ్ళు మీరు? ఇంట్లో పాడుతూ ఉండేవాడిని, లైవ్ ప్రోగ్రామ్ లో పాడేటువంటి వాడిని. అయితే ఈ పాట రచన అయితే నేను చేయలేదు. పాట రచన ఇది 40-50 సంవత్సరాలకు పూర్వమే పాండురంగట్ చెక్క భజనలో ఉండేది. చిన్న చిన్న కరప్షన్స్ చేసి ఆ మ్యూజిక్ కంపోజ్ చేసి నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా దాన్ని కంపోజ్ చేసి పాడటం జరిగింది. అంతేలే. ఇప్పుడు అన్న ఒక్కసారి ఈ పాట ఫేమస్ అయ్యింది, దాని వల్లనే మీరు ఇక్కడ పొజిషన్ లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారి మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఆ పాట పాడండి అన్న. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా, అల్లరి చేయగమాని నువ్వు
పువ్వారగించగా రారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా. అన్న ఎంత బాగా పాడారంటే అసలు. కానీ కొంచెం ఒక్క మాట అడుగుతున్నానన్న, ఒక్కసారి ఆ పాట అర్థం ఏందో మాకు ప్రేక్షకులకు ఒక్కసారి చెప్తారన్న? అంటే చూడండి, శ్రీరాముడు లోకాభిరాముడు. ఎందుకంటే మనం ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని జనరేషన్లు మారినా శ్రీరాముడే దేవుడుగా ఉంటాడు. ఎందుకంటే చెప్పడం సులువు, ఆచరించడం కష్టం. అందరూ చెప్పారు దేవుళ్ళు, శ్రీరాముడు ఆచరించి చూయించాడు, అందుకనే ఆదర్శమూర్తి ఆయన. ఇప్పుడు ఇంద్రాది దేవతలందరూ వచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అన్నా కూడా నేనెందుకు రాము, నేను దేవుడిని ఎందుకు అవుతాను, నేను దశరథ మహారాజు కొడుకుని రాముడిని అని చెప్పిన వ్యక్తి ఆయన. అందుకనే ఆయనను ఈ పాటకు కూడా ఒక సందర్భం ఉంది. ఈ పాట నేను పాడే ముందు అయోధ్యలో శ్రీరాముడు నివాసం ఉండేటువంటి స్థానంలో ఆయనకు గుడి ఉంటుందా ఉండదా, నేను బ్రతికుండగా చూస్తానా లేదా అని అనుకునేవాడిని. మరి మహానుభావుడు ప్రధానమంత్రి గారి ద్వారా ఆ జన్మభూమి వివాదం ముగిసిపోయి రాముడి గుడి కట్టడం, ప్రతిష్ట జరిగే సమయానికి ఈ పాట నేను రిలీజ్ చేసింది. అది కూడా ఎట్లా, బాలరాముణ్ణి పితృవాత్సల్యంతో ఒక తల్లి మాతృమూర్తి. నేను దీనికి ఆర్కెస్ట్రాలో ఏమని చెప్పేవాడినంటే, కన్నది కౌసల్య, పెంచింది కైకేయి పినతల్లి. చిన్నప్పుడు శ్రీరాముడిని చక్కగా అలంకరించి ఆయన తిననని మారం చేస్తుంటే వెంటపడి బుజ్జగించి రఘుకుల తిలక రా 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 అని కొంతమంది కామెంట్ లో భగవంతుడిని పట్టుకొని రారా అంటారు. సబ్జెక్టు తెలియాల. తల్లి బిడ్డని రా రా అని పిలుస్తుంది, అది దానిలో ఉన్నటువంటి అర్థం. అంతేగాని భగవంతుడిని పట్టుకొని రానంత స్థితిలో మనం లేము. ఇప్పుడు ఆయన మన ఇష్ట దైవం, రా రా అని ఆ పిలిచే అర్థం అన్నమాట. అది ఆ నేపథ్యంలో అంత వాత్సల్యంగా ఆ భగవంతుడిని మన భారతదేశానికి పిలిచే కాన్సెప్ట్ లో నేను లీనమై పాడిన పాట అది. మరి ఈ రోజున అది భారతదేశం అనుకుంటే ఖండాంతరాలు దాటిపోయి తెలుగు ప్రేక్షకులు ఎక్కడుంటే, ఇప్పుడు చైనా వాళ్ళు కూడా చేస్తున్నారు అది రీల్స్, భాషా పరిధులు కూడా దాటిపోయింది ఆ పాట. అంటే మీరు ఫస్ట్ మీరు ఏం చేసేటోళ్ళన్నా, అసలు పాటలే పాడేటోళ్ళ లేకపోతే ఎలా? అసలు లేదమ్మా, చాలా పనులు చేశాను. తర్వాత ఆటో తోలేవాడిని, పాసింజర్ ఆటో తోలేవాడిని. తర్వాత రాను ఒక చిన్న స్టూడియో ఏర్పాటు చేసుకొని వాయిస్ అప్పుడు మౌత్ లో చెప్తే 300 ఇచ్చేవాళ్ళు రోజుకి. ఈ రోజున ఎవరు వింటల్లా అని చెప్పటం లేదు, ఆ మేటర్ రిచ్ అవుతుంది కాబట్టి రికార్డ్ చేసుకోవటం, అది మెమరీ కార్డులు ఎక్కించుకొని యాంప్లిఫైర్ లో పెట్టుకొని ఆ మండలంలో, అది బిర్యానీ పాయింట్లు అవ్వచ్చు, గుడి ప్రతిష్టలు అవ్వచ్చు, రాజకీయ మీటింగ్లు అవ్వచ్చు, అలా తిరిగి వస్తా జీవనం సాగిస్తా ఉంటాను. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఆర్కెస్ట్రా, అయ్యప్ప స్వామి భజనలు చేస్తా ఉంటాం. మరి 15 మంది ట్రూప్, సౌండ్ సిస్టమ్, ట్రావెలింగ్ అన్ని మేము ఉంటాయి, అట్లా చేస్తా ఉన్నాం. అంటే మీరు ఈ అన్ని భక్తి పాటలే పాడతారు, భక్తి పాటలు కాకుండా ఇంకా వేరే పాటలు ఏమన్నా పాడారా? నేను అయ్యప్ప స్వామి పాటలే కాకుండా అన్ని రకాల పాటలు, వినాయకుడు, శివుడు, సాయిబాబా, కృష్ణుడు, అన్ని రకాల పాటలు ఆర్కెస్ట్రాలో ఉంటాయి. అన్ని పాటలు ఆర్కెస్ట్రా ఉంటాయి. అంటే ఇప్పుడు జనరేషన్ లో ఇప్పుడు కాలం ఇట్లా అయిపోయిందంటే భక్తి పాటలతో పాటుకుంటే జానపద పాటలు కూడా బయటకు వచ్చి, జానపద పాటలు కూడా బయటకు వచ్చి ఒక అలరిస్తున్నాయి మన అందరికీ. ఒక పాటలు అనగానే జానపద పాటలు, ఫోక్ పాటలు, ఇంకా ఇవెన్నో బాగున్నాయి. అసలు అలాంటి పాటలు కూడా ఏమన్నా పాడుతున్నారా మీరు? పాటలు అంటే అవి కూడా దేవుడి మీదేనమ్మా, అవి కూడా దేవుడి మీదనే వాడతారు. దేవుడి మీద ఇప్పుడు శాస్త్రీయంగా ఉంటాయి, ఫోక్ గా ఉంటాయి, కాస్త ఫాస్ట్ లో వెస్ట్రన్ గా ఉంటాయి దేవుడి పాటలు. ఎందుకంటే ఇదివరకు లాగా కూర్చొని భజన వాళ్ళు లేరు, అవును, ట్రెండ్ మారిపోయింది. మనం పాట పాడితే వాళ్ళు పైకి లేచి చిందులేయాలి, అలా చేస్తేనే ఈ రోజున భజన. ఈ రోజు పాటలు వింటున్నారు కూడా అట్లా కూడా. అవును అన్న, కొంచెం మీ ఫ్యామిలీ గురించి చేద్దామన్నా. అసలు మీ భార్య గారు ఏం చేస్తారు, అసలు మీకు ఎంత మంది పిల్లలు? మా భార్య హౌస్ వైఫ్ ఏనమ్మా, ఇంటి దగ్గరే ఉంటది. తర్వాత
నాకు అబ్బాయి అమ్మాయి, అబ్బాయికి పెళ్ళైపోయింది, అమ్మాయికి పెళ్ళైపోయింది. అబ్బాయి మణికంఠ, అమ్మాయి ప్రియాంక. అబ్బాయికి 3 ఆడపిల్లలు, అమ్మాయికి 2 ఆడపిల్లలు. అంటే మీకు ఈ సహకారం ఎలా ఉంటదన్న, మీ భార్య సహకారం మీ పాటల చాలా బాగుంటదమ్మా. ఎందుకంటే ఆవిడ అంత సహకరించింది కాబట్టి నేను 36 సంవత్సరాలు మాలేసుకోగలిగా. ఇంట్లో భార్య సహకరించకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఒక్కో రోజు పొద్దుపోద్ది, మధ్యాహ్నం పూట వెళ్తా ఉంటా. దీక్ష తీసుకున్నప్పుడు పూజ చేయటానికి కూడా సందర్భం కుదరదు. అట్లాంటి టైంలో కూడా ఆవిడ శ్రమపడి పూజ చేసి అన్ని చేసి, ఏదన్నా వెళ్తుంటే అన్ని చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చారని చెప్పి వచ్చిందాక మేల్కొని మళ్ళీ అంతమంది జనంలోంచి వచ్చారని చెప్పి దిష్టి తీసి ఇంట్లో తీసుకెళ్లి బాగా సపోర్టింగ్ గా ఉంటది మా మిస్సెస్. ఇక మా అబ్బాయి అయితే నేను చెప్పిన మాట ఎప్పుడు కూడా జవదాటడు. ఎందుకంటే వాడికి 14 సంవత్సరాల వయసు దగ్గర నుంచి కూడా నేను ఎప్పుడు ఏం చెప్పినా కూడా అది చేస్తానే ఉంటాడు. ఏ రోజు కూడా ఎదురు చెప్పలేదు. ఇప్పటికీ కూడా ఈ పాటలు చేయాలన్న తపన కూడా మా బాబు మణికంఠది. అన్న మీరు ఇంకా అయ్యప్ప పాటలు కూడా పాడరన్నారు కదా, ఏదో ఒక చిన్న పాట అయ్యప్ప స్వామి. అలాగే చూడండి, ఫస్ట్ నుంచి కూడా మేము పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. నేను చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డా. ఆ ఇబ్బందులన్నీ దగ్గరగా చూశాడు మా అబ్బాయి మణికంఠ. అప్పుడు ఓ పాట రాశాడు, నానా ఎప్పుడైనా సరే ఈ పాట విన్నప్పుడు నీ జీవితం గుర్తు రావాలా అని. అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపెన ఇంటిలోన, స్వామి స్వామి అంటే నన్ను గాచినావు, స్వామి అని నీ పేరును నాకిచ్చినావు, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మా మణికంఠ స్వామి, అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా, దిక్కుముక్కు లేనోళ్లకు నీవే దిక్కురా, అండదండలేనోళ్లకు నీవే అండరా. అంటే అన్న ఈ పాటలు పాడడం అనేది ఒక కళ అని చెప్పుకోవచ్చు, అదొక ప్రతిభ అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటిది అంటే ఇప్పుడు మీరు పాటలు చిన్నతనంలో నుంచి పాడేవాళ్ళ, లేకపోతే మీకు మీ ఎవరి నుంచి మన ఇన్స్పిరేషన్ వచ్చిందన్న స్ఫూర్తిదాయకం? లేదమ్మా, చిన్నప్పటి నుంచి అయితే నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అట్లా 18 సంవత్సరాల దాకా సినిమాలు చూస్తూనే ఉన్నాను. ఏదైనా మనకు ఇష్టమైన సినిమాల్లో మంచి పాటలు ఉంటే చేస్తా పాడుకుంటా ఉండేవాడిని మామూలుగా. నేను స్కూల్లో చదివేటప్పుడు మాకు తెలుగు టీచర్ గారు శీలం భారతీదేవి గారు అని ఒక ఆవిడ ఉండేది. ఆమె క్లాసు తెలుగు టీచర్. క్లాసు రాగానే ఏదో పాట పాడిచ్చేది క్లాసులో, 8th 9th క్లాసుల్లో. అప్పట్లో గీతాంజలి, ప్రేమ ఈ సినిమాలు మంచి ఫేమస్ లవ్ సాంగ్స్ ఉండేవి. అట్లా పాడించుకునేది ఆమె ప్రతి క్లాసులో. అట్లా అట్లా పాడతా 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 నాకు 10th అయిపోయింది, 9th లోకి వచ్చాను. ఆ సెంటర్ లో 4-5 అప్పుడే మాలలో స్టార్ట్ అవుతున్నాయి. చూసి ఇదేందని కనుక్కొని, ఈ పక్కనే శబరిమల అంట అయ్యప్ప స్వామి దీక్ష అని చెప్పగానే ఓ టవల్ కొనుక్కొని, మా ఇంట్లో డబ్బులు కూడా లేవు, మా ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను మాలేసుకునే సంగతి. తెలిస్తే అప్పట్లో ఎవరు ఒప్పుకునేవాళ్ళుగా. వెళ్ళి మాలేసుకుని సెంటర్కి వస్తే మా గురుస్వాములు ఉన్నారు, వాళ్లే హారతుల్లో వచ్చిన డబ్బులతో నాకు బట్టలు కొనిపెట్టారు. ఇక అట్లా స్టార్ట్ అయిపోయింది నా ప్రయాణం అంతా కూడా. ఇక అప్పుడు పాడాలనేటువంటి కోరిక దేవుడు మీద భక్తి మరలింది అనమాట. ఇట్లా ఎళ్ళగెళ్ళగా 10 రోజుల తర్వాత భజనలో నేను కూడా ఒక పాట పాడతాను స్వామి అన్నాను. వాళ్ళు అవకాశం ఇవ్వటం లేదు. అయితే అప్పుడు ఉన్నవాళ్ళు ఒకళ్ళ పాటలు ఒకరు పాడేవాళ్ళు కాదు, వాళ్ళకి బ్రాండ్ గా ఉండేవి. ఒక రోజున ఒక పాట పాడే ఆయన రాలా, లేట్ అయిపోయింది, ఆయన చిల్లర కొట్టయితే. ఇక అప్పుడు ఆ పాట కోసం వాళ్ళు కూర్చున్నారు ఆడ. స్వామి ఆ పాట నేను పాడతానన్నా. సరే పాడమన్నారు. ఇక ఆ పాట పాడా. ఇక అందరు బ్రహ్మాండంగా ఉందన్నారు. ఇక అక్కడి నుంచి నా పాటల ప్రయాణం ప్రారంభమైంది. అంటే అప్పటి నుండి అన్నకి తిరుగు లేకుండా అయ్యప్ప స్వామి కరుణించిండని చెప్పుకోవచ్చు. అవునవునమ్మా. అప్పుడు ఏ పాట పాడినారు అన్న అప్పుడు అందరి ముందులో? అసలు
హరిహర మానస సుతుడైన సురల మొరలను ఆలించి ధరణిలో తాను జన్మించి 12 నివసించి స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. అది మొదటి పాట. ఆ పాట అందరు బాగుందన్నారు వెనక స్వాములు. ఇక తర్వాత 1, 2, 4, 10 ఇక అక్కడ నుంచి డోలకు తప్పిడ తబలాలప్పుడు తాళాలతో భజన అట్లా 18 ఏళ్ళు చేసుకొచ్చా. ఇక ట్రెండ్ మారిపోయింది. అది ఎట్లా మారిందంటే గుంటూరు దగ్గర నరసరావుపేటలో డప్పు సీన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆర్కెస్ట్రా పెట్టి మ్యూజిక్లతో భజనలు చేస్తా వచ్చేసాడు. ట్రెండ్ మొదలైపోయింది. ఇక ఈ పాటలు ఎవరు ఇంటల్లా. ఇక ఆయన ఒక ఊపు ఊపేస్తున్నాడు అక్కడ. ఇక ఆ టైంలో ఇక నాకు కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా ఆర్కెస్ట్రా పెడితే బాగుంటుంది అని చెప్పి ఆర్కెస్ట్రా పెట్టడం జరిగింది. ఇక 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రాలో అన్ని చోట్ల పాడుతూనే ఉన్నా. అంటే ఆర్కెస్ట్రా మొత్తం మీదే? మొత్తం ఆర్కెస్ట్రాతోనే టీము నేను మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొదట్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వరకు కూడా వాళ్ళే ఉన్నారమ్మా. కొత్త వాళ్ళని తీసుకోవాలి అస్సలు తీసుకునే పని లేదు. వాళ్ళు మన ప్రతి దాంట్లో ఇప్పుడు నాకు భజనలు ఉన్నా లేకపోయినా నా వెనుగంట ఉండి నన్ను నడిపించే నా ఎదుగుదలలో నేను పాడుతున్నానంటే వెనక అంతమంది సమిష్టి కృషి ఉంటేనే. ఇప్పుడు ఈ రోజున రప్పుల తిలక వెలువెట్టయింది. దీని అనుకున్న వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు పవన్ శ్రీ పసుపులేటి, మరి ఎడిటింగ్ చేసిన మా మణికంఠ ఉన్నాడు. ఎవరు అజ్ఞాతంగా తెలియని వ్యక్తి ఈ పాట రాసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇంతమంది సమిష్టిగా కృషి చేస్తే ఈ పాటని రక్కుల తిలక ఇప్పుడు నేను పాడటం కాదమ్మా, గతంలో కూడా కొంతమంది పాడారు, తర్వాత ఇంకొంతమంది పాడారు. అది నేను పాడిన తర్వాత ఈ ఫ్రేమ్ ఆ భగవంతుడు నాకు తట్టబెట్టాడు, జనానికి నచ్చింది. ఇది ఆ శ్రీరాముడు నా గొప్పతనం కూడా కాదు, ఈ మానవాళి మొత్తాన్ని శ్రీరామనామం నృత్యం చేయించాలనే ఉద్దేశం రాముడికుండి నా దగ్గరకు వచ్చి నా గొంతుతో పలికించాడు. ఇంత ఫేమస్ అయ్యారు. ఇప్పుడు పాట కూడా అసలుకి మిలియన్స్ లలో పోయింది. అయితే 11 మిలియన్స్ అమ్మా. 11 మిలియన్స్ అదే మిలియన్స్ లలో వెళ్ళింది కదా. ఇప్పుడు ఈ పాట విన్నాక మీకేమన్నా ఛాన్సెస్ అన్ని వచ్చినాయి సోషల్ మీడియా నుంచి అయినా ద్వారా ఎక్కడి నుంచి? ఛాన్స్ అంటే నాకు ఇంటికాడ ఉన్నప్పుడు సుమన్ టీవీ వాళ్ళు ఫోన్ చేశారమ్మా. అది చేశాను, ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత నాగేంద్ర బాబు గారు ఎన్ మీడియా వాళ్ళకి చెప్పి వాళ్ళని పిలిపించి చేయమన్నారట. ఆ చేసే టైంలో చరణార్జున్ గారి గురించి చిన్న ఇది వచ్చిన తర్వాత యాంకర్ గారు మీకు తెలుసా అంది. ఆయన తెలియపోతుందమ్మా, మంచి డైరెక్టర్, ఆయన పాటలు బాగుంటాయన్న ఫోన్ లో మాట్లాడిచ్చిన తర్వాత చరణార్జున్ గారు మీ పాట విన్నానండి, మీకోసం నేను ఎత్తుకుతున్నాను, మీరు అది అయిపోయిన తర్వాత స్టూడియోకి రమ్మన్నారు. స్టూడియోకి వచ్చిన తర్వాత ఏ చికిత్స అనే మూవీ తీస్తున్నారు. ఆయన ధనరాజ్ గారి డైరెక్టర్, గరుడు వేగంజ నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారు. ఇందులో వినాయకుడు పాట ఉందండి, సూపర్ గా ఉంటది, మీరే పాడుతున్నారు అనగానే ఆ నిర్మాత గారు వాళ్ళు కూడా డైరెక్టర్ గారు కూడా ఒప్పుకోవటం జరిగింది. ఆ ఒప్పుకున్న తర్వాత ఒక పల్లవి ట్రైల్ పాడాను. సరే తర్వాత వచ్చి ఇంటర్వ్యూ వల్ల కొంచెం ఎట్లుంది, మళ్ళీ వచ్చి పాడతానన్నాను. సరే అది కూడా పాడాలి. తర్వాత మళ్ళీ నాగబాబు గారు కలిశారు. వారు కలిసి లైవ్ స్టూడియోలో 1 గంట సేపు మాట్లాడారు. మరి అభినందిస్తూ ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు ఆర్థికంగా. అట్లా జరిగింది. చాలా మంది సన్మానాలు. తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి గారు మొన్న మంగళగిరిలో 30వ తేదీ జైబేరి అపార్ట్మెంట్స్ లో వారి నివాసానికి పిలిపించుకొని శాల్వాతో సత్కరించి సన్మానించారు. నిన్న మా ఊళ్ళో చేశారు. ఇట్లా అందరూ చేస్తానే ఉన్నారు, అందరూ ఆదేశిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు.